ఇరుముడి కట్టు శబరిమలైకి మెట్ల పైకెక్కి గుడికే ఈ విధంగా అయ్యప్ప మాల ధరించి కఠినమైన దీక్షతో ఇరుముడి కట్టుకొని మా ఊరు అన్నమయ్య జిల్లా రాయచోట నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి మధ్యలో కాణిపాక వినాయకుని దర్శనం చేసుకొని ఈవినింగ్ అలాగే భవానీ టెంపుల్లో భవానీ మాతను దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 3:30కి మేమైతే ఎరిమేలి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఇక్కడైతే మనము బాత్రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. మీరు కావాలంటే ఫ్రెష్ అప్ అయ్యి మనమైతే క్లాక్ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. మీ సామాన్లు ఏదైనా పెట్టేసి లేదా మీ కార్లో అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకు అసలు టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు స్వామివారికి ఎంతో ఇష్టమైన పేటైతుల నాట్యం కోసం కావాల్సిన అంటే మొదటిసారి మాల వేసే వాళ్ళు అయితే బాణము, అదే విధంగా ఒక కిరీటము, రంగులు కొట్టుకొని కత్తి సాములు కత్తి తీసుకొని ఉంటాయన్నమాట. ఇక్కడ గద సాములు గంట సాములు కావాల్సినటువన్నీ. సో అవన్నీ తీసుకోవాలి. వీళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ముందే తీసుకునేటప్పుడు ఎంత కాస్ట్ అని చెప్పి అడగండి. వీళ్ళు లేదంటే నోటుకు వచ్చిన కాస్ట్ అయితే వేస్తారు. మాకైతే ఒక కిరీటము అదేవిధంగా ఒక బాణం కోసం అయితే 200 రూపాయలు అడుగుతున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. ఈ మండలు కూడా కొనుక్కోవాలి. ఇవి కూడా మీకైతే 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో ఇవన్నీ తీసేసుకొని ఒక బ్యాండ్ సెట్ని మాట్లాడుకొని మనమైతే ఓవర్ టెంపుల్ ఎదురుగా ఉన్నటువంటి ధర్మస్థ టెంపుల్ అనమాట. ఓవర్ మసీద్కి ఎదురుగా ఉన్నటువంటి ధర్మస్థ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఓవర్ మసీదులకి అయితే మేమైతే వెళ్ళలేదన్నమాట. నేనైతే వెళ్ళదలుచుకోలేదు, ఎందుకనైతే లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడైతే మేమైతే టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. సో స్వాములందరూ నీక్షతో మనకైతే చుట్టూ తిరిగి అక్కడ మీకు పక్కనే కొబ్బరికాయలు అయితే దొరుకుతాయి అనమాట. ఒక 25 రూపాయల నుంచి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కొబ్బరికాయ కొట్టేసి బయటకు వచ్చేసి ఇంకా స్వామివారికి ఇష్టమైన పేటైతులై నాట్యం అయితే ఆడుతూ మేమైతే బయలుదేరామన్నమాట. సో ఇక్కడ మాకైతే ఒక డిస్కషన్ జరిగింది. బయటికి రాగానే అయితే మీరు ఓవర్ మసీదులోకి వెళ్తారో వెళ్ళండి అని చెప్పాడు. మేమైతే ఓవర్ మసీదులోకి వెళ్ళమని చెప్పేసాము. సో కొంతమంది మాల స్వాములు వెళ్ళాలనుకున్నారు. సో వాళ్ళు వెళ్ళాలనుకుంటే మేమైతే వెళ్ళొచ్చని చెప్పాం. బట్ మేమైతే లోపలికి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే యాక్చువల్గా మనం వెళ్ళేది దేవుని దర్శనానికి కాబట్టి అక్కడ మసీదులో అంటే దర్గాలో ఆయన పాతిపెట్టిన ప్లేస్ కాబట్టి అక్కడికి వెళ్ళి మనం అక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి మా గురుస్వాములు అయితే చెప్పడం జరిగింది. సో దానివల్ల మేమైతే అక్కడికైతే వెళ్ళలేదన్నమాట. కంప్లీట్గా దాన్ని అయితే అవాయిడ్ చేసాము. సో మీరు కూడా మీ ఇష్టం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేదంటే లేదనమాట. బట్ మేమైతే అక్కడికి వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్లో కొంతమంది అయితే స్వాములు వెళ్ళి బయటకి అయితే వచ్చేసారు. మంచిగా నాట్యం చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ కన్యాస్వాములను బాగా కొడుతూ బాగా ఎంజాయ్ చేస్తూ మేమైతే ముందర అయ్యప్ప స్వామి గుడి ఉంది కదా, ఆ గుడి వైపు అయితే బయలుదేరాము. సో మాల స్వాములకైతే బాగా వాతలు పడిపోయినాయంట. మా స్వామికి ఒక స్వామికి ఆయన ఎంత వాతలు పడినా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో ఆయనకేం నొప్పేం అనిపించలేదు. కాకపోతే ఏంటంటే ఆయన గురుస్వామిలాగా 5 సార్లు మాలేశాడు. సో ఫస్ట్ సార్ అంటే కన్యస్వామికి పడాల్సిన దెబ్బలంటే ఆ స్వామికి పడ్డాయి. సో ఈ విధంగా మేమైతే బాగా నాట్యం చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఈ విధమైన అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి ఇక్కడ మంటలన్నీ వేసి సో మనమైతే అక్కడ ఫోటోలు ఉంటాయన్నమాట. మీరు కావాలంటే ఫోటోలు దిగచ్చు అనమాట. పులి ముందు లేదంటే ఏనుగు ముందు అట్లా ఉంటాయన్నమాట. ఫోటోలు దిగచ్చు. అవి ఒక్కొక్కటి 100, 200 అట్లా ఛార్జ్ చేస్తారు వాళ్ళైతే. అది అయిపోయిన వెంటనే మనకైతే ఇక్కడ నది వెళ్తుంటుంది. ఆ నదిలో అయితే అందరూ స్నానం చేస్తుంటారు పైపులు పెట్టేసి. మీరు కావాలంటే బాగా స్నానం చేయొచ్చు, లేదా మీకైతే పక్కన పబ్లిక్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. స్నానానికి ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి అయితే స్నానం అయితే చేసుకోవచ్చు. సో మేమైతే ఇక్కడ ఈ నదిలోనే స్నానం చేసామన్నమాట. పక్కనే టెంపుల్ ఉంది. సో బాగా అలంకరించుకొని మేమైతే ఆ టెంపుల్కి అయితే వెళ్ళి అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకొని ఇంకైతే బయటకు వచ్చి మా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. సో మేము హారతులు తీసుకుని అయ్యప్ప స్వామికి అయితే హారతి ఇచ్చేసి జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఇంకైతే ప్రయాణం అయితే స్టార్ట్ చేయాలి పంబాకి. సో కాబట్టి మీరు కూడా ప్రతి చోట ఆగిన చోట వీలైతే పొద్దున్న సాయంత్రం హారతి ఇచ్చేసి హారతి తీసుకోండి, చాలా మంచిదనమాట. సో ఈ విధంగా హారతి పూర్తి అయిపోయిన తర్వాత మనమైతే ఇంకా పంబాకి అయితే బయలుదేరమాట. మధ్యలో అయితే సీనరీ అయితే చెప్పడానికి అదిరిపోయిందనమాట. నిజంగా భూలోక స్వర్గం అంటే కేరళనే అనిపిస్తుంది అనమాట. ఆ కొండలు, ఆ మంచు, నిజంగా మేము వెళ్ళే టైంలో వర్షం పడుతూ సూపర్గా అనిపించింది అనమాట. మేమైతే మాటల్లో ఉండగానే ఇలాగ నీలక్కల్ బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాం అనమాట. సో అక్కడైతే కార్ పార్క్ చేసాము. మా ఓన్ కార్స్ అయితే అలౌ చేయరంట లోపలికి. సో దానివల్ల కార్ అయితే పార్క్ చేసి ఇరుముళ్ళు నెత్తిన పెట్టుకొని మేమైతే బస్ స్టాండ్ వైపు అయితే బయలుదేరాం అనమాట. సో ఇక్కడ కేఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ నీలక్కల్. సో ఇక్కడ నుంచి మనకైతే పంబా బస్సులు అయితే అవైలబిలిటీలో ఉంటాయి. సో కాబట్టి ఎవ్రీ 5 to 10 minutes ఒక బస్సు అయితే ఖచ్చితంగా అవైలబిలిటీలో ఉంటుంది. సో మీరైతే ఆ బస్సు అయితే ఎక్కేసి వెళ్ళొచ్చు. సో మేము కూడా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంతలోనే బస్సు అయితే వచ్చేసింది అనమాట. మా ఇరుముళ్ళని జాగ్రత్తగా నెత్తిన పట్టుకొని సో ఇప్పుడు ఇరుముళ్ళు అనేది కింద పడకూడదు అనమాట, జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడైతే బస్సు అయితే ఎక్కేసాం. సో ఇక్కడైతే బస్ డ్రైవర్ అయితే టికెట్లు అయితే కొడతారు అనమాట. సో నాకు తెలిసినంత వరకు టికెట్ అయితే 50 రూపాయలు అనమాట. సో ఇక్కడ మనకైతే 50 రూపాయల టికెట్ అయితే ఒకటి ఇచ్చారు. ఏసీ బస్సులు కూడా వెళ్తాయి అనమాట. ఇక్కడ నుంచి బస్సు బట్టి ఛార్జెస్ చేస్తారనమాట. సో ఇక్కడ ఇదే అనమాట అయ్యప్ప స్వామి టెంపుల్. వచ్చేసాం పంబా దగ్గరికి.
ఇప్పుడైతే బస్ దిగేసి జాగ్రత్తగా ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు అలా దాటుకుని వెళ్తే మనకైతే పవిత్రమైన పంబ అనేది అయితే దర్శనమిస్తుంది అనమాట. మన అయ్యప్ప స్వామి దొరికిన ప్రదేశం మన పందల రాజుకు ఇదేనమాట. ఇక్కడ కనిపించే ప్రదేశం దగ్గర మీకైతే చాలా రకాల లాకర్స్, అదేవిధంగా రూమ్స్, హోటల్స్, లాడ్జెస్ అన్నీ ఉంటాయన్నమాట. సో మీకు అన్ని రకాల వసతులు ఇక్కడైతే దొరుకుతాయి అమౌంట్ పే చేసే కొద్ది. అదేవిధంగా పక్కన పబ్లిక్ బాత్రూమ్స్ కూడా ఉంటాయి, మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మేము మాతో వచ్చిన గురుస్వామి దగ్గర ఇరుములన్నీ జాగ్రత్తగా కిందికి దింపించుకొని ఇంకా పవిత్రమైన పంబా నదిలో స్నానం చేయడానికి అయితే వెళ్ళాలన్నమాట. సో కాబట్టి జాగ్రత్తగా ఇరుములు అయితే పెట్టండి. మీరు వెళ్ళేటప్పుడు ఎవరో ఇక్కడైతే పెట్టే వెళ్ళండి, అందరూ వదిలేసి ఇరుములు అయితే వెళ్ళొద్దండి. సో దయచేసి. సో కాబట్టి మేమైతే మా గురుస్వాముల దగ్గర మా ఇరుములన్నీ అయితే దింపేసి జాగ్రత్తగా ఇంకా పవిత్రమైనటువంటి పంబా నదిలో స్నానం చేయడానికి అయితే నేనైతే బయలుదేరాను అనమాట. మన అయ్యప్ప స్వామి దొరికిన ప్రదేశము ఇదేనమాట. పంబా నది ఒడ్డున పందలరాజుకు దొరికారు. సో ఈ పంబా నది చాలా పవిత్రమైనది అనమాట. సో దీంట్లో మనమైతే స్నానం చేసి బయలుదేరితే మనలో ఉన్న పాపాలు అదేవిధంగా అన్ని ప్రక్షాళన అయిపోతాయని చెప్పి మనమైతే నమ్ముతాం అనమాట యాక్చువల్గా. సో నిజంగా ఈ నదిలో నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి, బట్ ప్రశాంతంగానే ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడ ప్లాస్టిక్ దయచేసి బట్టలన్నీ వదిలి ఈ వాటర్ని అయితే కలుషితం చేయొద్దండి దయచేసి, నాది అదొక రిక్వెస్ట్ అనమాట. సో చాలా మంది ఇక్కడైతే బట్టలు విడిచేస్తారనమాట. నేను మా ఫ్రెండ్కి కూడా మా స్వామి కూడా చెప్పాను ఇక్కడ వదలొద్దని చెప్పేసి. ఈ విధంగా మనమైతే పంబాలో స్నానం కంప్లీట్ చేసుకొని మన ఇరుముళ్ళకి హారతి ఇచ్చి అదేవిధంగా మన గురుస్వామి దగ్గర ఇరుముళ్ళు నెత్తిన పెట్టించుకొని ఇక్కడి నుంచి అయితే పంబా యాత్ర అయితే బయలుదేరబోతున్నాను అనమాట. శబరిమల యాత్ర పంబా నుంచి. సో ఇక్కడ మనం ఇరుముళ్ళు పెట్టుకొని ఇంకా అలా ముందరికి నడుచుకుంటూ వెళ్ళాలి. సో మీకు ఇక్కడైతే వర్చువల్ క్యూ బుకింగ్ అయితే ఉందన్నమాట. రియల్ టైమ్ మీరు ఎవరైనా టికెట్లు బుక్ చేసుకోవాలన్నా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. సో మీరు చూసుకొని జాగ్రత్తగా ఆ క్లాక్ టవర్స్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది ఇది. సో మీరు ఎవరైనా సరే రాకుండా బుక్ చేసుకోవాలంటే స్వామి శరణమయ్యప్ప. సో ఈ రోజు నవంబర్ 26 స్వామి నేనైతే టికెట్లు బుక్ చేసుకున్నాను. సో మనకైతే ఇక్కడ వర్చువల్ క్యూ బుకింగ్ అని ఉంది కదా బ్యాక్ సైడ్. ఎవరైనా సరే టికెట్స్ కానీ మనం అయితే మర్చిపోవచ్చు లేదంటే బుక్ చేసుకోకుండా సో ఇక్కడైతే మనకైతే బుకింగ్ అయితే చేస్తారు. ప్రజెంట్ అయితే ఇక్కడైతే రష్ అయితే ఎక్కువ ఏం లేదనమాట. మీకైతే ఇమీడియట్ గా విత్ ఇన్ 5 to 10 minutes లో ఇక్కడైతే స్పాట్ వర్చువల్ బుకింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఏదైనా సరే స్పాట్ లో బుకింగ్ చేసుకోవాలంటే మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ లేదా ఓటర్ ఐడి కార్డు పెట్టుకుంటే మీరైతే రికార్డ్ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట. స్వామియే శరణమయ్యప్ప. ఈ పవిత్రమైనటువంటి పంబా అనేది ఒడ్డునే మన అయ్యప్ప స్వామి పందల రాజుకి అయితే దొరికారనమాట. సో ఇదే ఆ పవిత్రమైన ప్లేస్. ఆ గుర్తుగా వాళ్ళైతే ఇక్కడైతే విగ్రహాలు ప్రతిష్ఠించారు. సో మనం కొంచెం ముందరకు వచ్చినట్టయితే మనకైతే కన్నిమూల మహాగణపతి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో అందరూ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ గణపతి స్వామిని దర్శనం చేసుకొని మనకైతే అక్కడ కొబ్బరికాయలు అయితే దొరుకుతాయన్నమాట. ఒక 25 రూపాయల కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయ తీసుకుని అక్కడైతే కొట్టేసి మనమైతే యాత్ర అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, శబరిమల యాత్ర. సో ఇక్కడే మనకు ముందరైతే క్యూ లైన్లు ఉంటాయి. సో అక్కడే మనకైతే టికెట్లు అయితే చెక్ చేస్తారనమాట. సో ఇక్కడైతే నేను గమనించింది, మాతో పాటు టికెట్ బుక్ చేయకుండా ఒక స్వామిని తీసుకొచ్చాం అంటే వేరే స్వామి టికెట్ ఉంటే సో మీరు ఏం చేయాలంటే బార్ కోడ్లు ఓపెన్ చేసి పెట్టుకుంటే వాళ్ళ దగ్గర స్కాన్ చేస్తారు. పక్కగా ఏమి ఫేస్ టు ఫేస్ అయితే చూడడం లేదు. సో కాబట్టి మీరు ఎవరైనా సరే టికెట్లు బుక్ చేసి ఎవరైనా రాకుండా ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళాలచ్చా మీతో అంటే వెళ్ళొచ్చనే చెప్తాను అనమాట. సో నేనైతే ఇక్కడ వేరే స్వామిని మాతో పాటు తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడైతే వీళ్ళైతే జాగ్రత్తగా చెకింగ్ చేస్తారు. మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ ఏదైనా కూడా తీసి పక్కనైతే పడేస్తారనమాట. సో ప్లాస్టిక్ ఏమి ఎత్తుకురావద్దు. సో ముందరకు వచ్చిన వెంటనే మనకైతే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే డోలీ అంటారు అనమాట. సో ఇక్కడ డోలీలు అయితే కాస్ట్ అప్ అండ్ డౌన్ అయితే 6,500 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. సో సింగిల్ అయితే 3,500, అప్ అండ్ డౌన్ అయితే 6,500 రూపాయలు, 7,000 కూడా ఛార్జ్ చేస్తారు. వీళ్ళైతే 500 రూపాయలు టోకెన్ కట్టాలంటే ఏదో 5,000 టికెట్ చెప్పండి. 500. సో మాలో అంటే స్వామి ఒక స్వామి అయితే డోలీ కావాలని ఎంత అడిగారు. సో ఆయన అయితే వెంటబడి ఎంత అని అడుగుతున్నారు. సో మనకైతే ఇక్కడ శబరిమలకి వెళ్ళడానికి 2 దావలు అయితే ఉంటాయన్నమాట. సో ఒక దావలో వచ్చేసి ట్రాక్టర్లు అదే విధంగా డోలీ వెళ్ళే వాళ్ళు ప్లేన్ గా ఉంటుంది, అంటే కొండ ఎక్కినట్టు ప్లేన్ గా స్టెప్స్ ఏమి ఉండవు అనమాట. సో రైట్ సైడ్ వెళ్ళే దారి, అదే విధంగా లెఫ్ట్ సైడ్ అయితే స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. మనం అయితే ఎక్కుతూ వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే మనకైతే కొబ్బరికాయలు కొడుతుంటారు అనమాట ఇరువైపులా. మీరు ఎవరైనా సరే మిస్ అయిపోతే మీరు మాట్లాడుకోండి ఇక్కడికి వచ్చి ఉండాలని చెప్పేసి. ఇది బాగా గుర్తు అనమాట, ఈ కొబ్బరికాయలు కొట్టి ప్లేస్ లో ఉండాలని చెప్పి మాట్లాడుకోండి. మేమైతే లెఫ్ట్ సైడ్ నుంచి అంటే స్టెప్స్ మార్గం నుంచి కొండపైకి ఎక్కాలని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. సో మీరు రైట్ సైడ్ చూసినట్టయితే అక్కడ కూడా టెంకాయలు అమ్ముతున్నారు. అదేవిధంగా వెహికల్స్ డోలీ వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. సో అక్కడ ప్లేస్ అయితే ఫ్లాట్గా ఉంటుంది. సో దానివల్ల వెళ్ళేదానికి కొంచెం ఈజీ అంటారు. బట్ మనమైతే అలా వచ్చేటప్పుడు అయితే కిందికి దిగుతాము. సో ఇప్పుడు పోయేటప్పుడు మనమైతే ఇలాగే వెళ్దామని డిసైడ్ అయ్యి ఈ ద్వారా అయితే మనమైతే స్టెప్స్ ఎక్కడం జరుగుతుంది. సో స్వామిని మరించుకొని అదేవిధంగా కఠిన దీక్షతో మనము ఇరుముడిని నెత్తిన పెట్టుకొని ఇరుముళ్ళు ఎక్కడ కింద దించకుండా జాగ్రత్తగా మనమైతే శబరిమల అయితే ప్రయాణం అయ్యాము. సో ఈ మధ్యలో కొంతమంది ఏం చేస్తుంటారంటే తీసి మధ్యలో పెట్టుకోవడం, అదేవిధంగా బ్యాగ్ లాగా క్యారీ చేయడం, కింద పెట్టడం అలా చేయొద్దండి. సో వీళ్ళు చూడండి డోలీసు ఒక్కొక్కరిని తీసుకుని ఎలా ఎక్కుతారు. సో ఒకరి కోసం వీళ్ళు 4 ఎక్కుతున్నారు. సో మనకన్నా చాలా ఫాస్ట్గా పైకి ఎక్కేస్తారు, చాలా ఫాస్ట్గా కూడా కిందకి దిగేస్తారు అనమాట వీళ్ళైతే. సో అందరు పుణ్యం వీళ్ళు మూట కట్టున్నట్టు చూడండి, అతని పుణ్యం కూడా ఇతనికి వచ్చినట్లే కదా. ఈ విధంగా మనకైతే మధ్యలో మనకైతే
జ్యూసెస్ అదేవిధంగా ఫ్రూట్స్ మంచి మంచి పండ్లు అన్నీ దొరుకుతూ ఉంటాయి. మీరు కావాలంటే తినొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు స్వాములంతా కొండ ఎక్కేటప్పుడు ఫుడ్లుగా తినేయద్దండి. కొంచెం కష్టం అనిపిస్తుంది. మనకైతే కడుపు పట్టేసినట్లు అనిపిస్తుంది. సో అక్కడక్కడ మధ్య మధ్యలో అల్పాహారం తీసుకుంటూ అదేవిధంగా మధ్య మధ్యలో జ్యూసులు తీసుకొని గ్లూకోజ్ కానీ అదేవిధంగా సోడా వాటర్ కానీ నిమ్మ వాటర్ కానీ ఇవన్నీ తాగుతూ, ఎందుకంటే ఎక్కువగా మనం నడిస్తే చెమట కారితే బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది. మేమైతే చాలా అలసిపోయామన్నమాట. సో అంటే అక్కడక్కడ మధ్యలో మేమైతే ఒక లెమన్ సోడా తాగి పైకైతే ఎక్కుతున్నాం. మేమైతే పొద్దున ఏం తినలేదు ఆహారము. సో ఎందుకంటే నాకు మధ్యలో ఒకసారి కడుపు పట్టేసినట్టు అనిపించింది. సో వాటి చెప్పేది ఏంటంటే ఎవరు తినేసైతే ఎక్కద్దు. అదేవిధంగా మనం నడిచేటప్పుడు అయితే కాళ్ళు కింద అయితే కోసుకున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక్కడైతే టోటల్గా 18 షెడ్లు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క షెడ్ దగ్గర మీకైతే మెడికల్ ఫెసిలిటీ అయితే ఖచ్చితంగా కల్పిస్తారనమాట. సో ఈ విధంగా మనకైతే టోటల్ 18 ఉన్నాయి. మనమైతే ఇప్పుడు 12వ షెడ్ దగ్గర ఉన్నాం. ఈ 12వ షెడ్ దాటిన వెంటనే మీకైతే బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మనకు ప్రతి ఒక్క షెడ్ దగ్గర మీకైతే చూసినట్టయితే ఫ్రీ మెడికేటెడ్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవైతే మీకు జలుబు, దగ్గు, అదేవిధంగా జ్వరము, సో ఏదైనా సరే గొంతులో బాగాలేకపోయినా మీకైతే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి రెడ్ కలర్‌లో. నేనైతే 2 గ్లాసులు తాగడం జరిగిందనమాట. సో ప్రతి చోట మీరు అలసిపోయిన ప్రతి చోట ఏవైతే ఉంటాయో ప్రతి చోట వీళ్ళైతే వాటర్ ప్రొవైడ్ చేస్తామని చెప్తూ ఉంటారు. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ట్రావెన్స్కోర్ బోర్డ్ వాళ్ళు ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం అనేది. నిజంగా వాటర్ అయితే చాలా టేస్ట్‌గానే ఉన్నాయి. కొద్దిగా గోరువెచ్చగా కూడా ఉన్నాయన్నమాట. నిజంగా చాలా మంచిది హెల్త్‌కి. ఇవి తీసుకోండి వెళ్ళేటప్పుడు మధ్యలో. అదేవిధంగా మనమైతే ఇప్పుడైతే శరంగుత్తి దగ్గరకైతే వచ్చేసామన్నమాట. సో మనమైతే కింద ఎరుమూలిలో కొన్నాం కదా మన బాణం, అదేవిధంగా కత్తి, ఎవరైతే కన్నెసాములు అదేవిధంగా కత్తి సాములు ఉంటారో సో వాళ్ళు తీసుకొని వచ్చినట్టువైతే ఇక్కడైతే మనము గుచ్చేయాలన్నమాట. సో ఇది ఎందుకంటే ఇప్పుడు మనం మాలికాపురం ఉంటుంది కదా ఎప్పుడైతే కన్నెసాములు గుడి దగ్గరికి రాగానే ఉంటారో అయ్యప్ప శబరిమలకి అప్పుడే మిమ్మల్ని వివాహం చేసుకుంటా అని చెప్పి మాట ఇచ్చింటారు అనమాట. సో వాళ్ళకి ప్రతీకగా గుర్తుగా మనమైతే ఇక్కడ వీటిని చెక్కిపోతాము. సో ఆమె వచ్చి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి. సో ఇక్కడైతే మనం తీసుకొని వచ్చిన బాణము అదేవిధంగా కత్తి గుచ్చేసి మన దగ్గర ఉన్న కొబ్బరికాయ ఒకటి తెచ్చింటాం కదా ఆ కొబ్బరికాయని జాగ్రత్తగా అక్కడ కొట్టుకొని, లేదంటే మీకు అక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట, తీసుకోవచ్చు. కొట్టేసి మనమైతే దీని చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి మనమైతే బయలుదేరదాం ఇక్కడ నుంచి. ఈ కొబ్బరికాయల మీద దగ్గర నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ విషయం గమనించాను అనమాట. ఏంటంటే అక్కడ మీకు కొబ్బరికాయలు ఆల్రెడీ పసుపు పూసున్నాయి. ఒకసారి గమనించండి కావాలంటే మీరు ఎవరైనా తీసుకునేటప్పుడు అవి ఎలా పసుపు పూసి వచ్చాయి ఏమి అని చెప్పేసి దాని గురించి అయితే మనమైతే డిస్కస్ చేద్దాం. సో అందుకన్నా ముందు అయితే మనం చూడండి ఎంతమంది కన్నెసాములు ప్రతి ఏటా ఇక్కడికైతే వస్తున్నారో. సో ఇంకా వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళు వచ్చినట్టు గుర్తుగా ఇక్కడైతే వాటిని చెక్కేసి ఒక ప్రదక్షిణ చేసి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేసి జాగ్రత్తగా మనమైతే మళ్ళీ మన ప్రయాణం అయితే సాగిస్తారనమాట. సో దానికోసం గుర్తుగా ఈ విధంగా మనమైతే ఈ శరంగుత్తి దగ్గర రావడం జరుగుతుంది. సో ఇదనమాట చూడండి అందరూ ఇక్కడ కొబ్బరికాయలన్నీ కొడతా అంటారు అనమాట. సో మనం తెచ్చిన కొబ్బరికాయ కొట్టేసి కొంచెం ముందరకు వచ్చినట్టయితే మీకైతే ఇక్కడ ఫ్రీ టాయిలెట్స్ అయితే ఉంటాయి అనమాట. ప్రతి చోట ఉంటాయి. కొంత దగ్గర అయితే అమౌంట్ ఛార్జ్ చేస్తారు 10 రూపాయలు 20 రూపాయలు. మీరైతే కొన్ని చోట్ల చూసినట్టయితే ఫ్రీ టాయిలెట్స్ ఉంటాయి. ఇక్కడైతే కొంచెం ముందరకు వచ్చినట్లయితే ఆ ఫ్రీ టాయిలెట్స్ వాడుకోండి. అదేవిధంగా కొంచెం ముందరకు వచ్చినట్టు మీరు అలసిపోయిన వచ్చేటట్టే మీరైతే ఇక్కడ బాగా విశ్రాంతి తీసుకోవచ్చు అనమాట. చూసినట్టయితే మీకు ఫ్యాన్ ఫెసిలిటీ అదేవిధంగా మంచిగా అరుగుల్లాగా కట్టి మీరు కావాలంటే ఇక్కడ బాగా విశ్రాంతి తీసుకోవచ్చు. అలసిపోయారంటే కొద్దిసేపు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వర్షం పడినప్పుడు అదేవిధంగా ఎండలకు బాగా అలసిపోయినప్పుడు ఈ షెడ్ అయితే మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మధ్యలో ఎక్కడైతే బిస్కెట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కొంచెం పైకి ఎక్కిన తర్వాత. నిజంగా మేమైతే కింద ఏం తినలేదు కానీ మాకు ఎప్పుడైనా సరే ఫుడ్ ఆకలినప్పుడల్లా అయ్యప్ప స్వామి మాకు ఏదో ఒక రూపంలో వచ్చి ఈ విధంగా ఫుడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా అట్టకాయలకు మనమైతే క్యూ లైన్లోకి వచ్చేసామంట. మెయిన్ క్యూ లైన్. ఈ క్యూ లైన్ దాటిన వెంటనే కొంచెం ముందరికి వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి 18 బంగారు మెట్లు ఉంటాయి. సో మేము పైకి చేరుకోవడం కొద్దీ దగ్గర 12 అయిపోయింది అనమాట. మధ్యలో అభిషేకం అంట బ్రేక్ అని చెప్పారు. సో మనకైతే ఒక 2 అవర్స్ ఆపి మళ్ళీ 3కి దర్శనానికి అలో చేస్తామని చెప్పారు. రష్ అయితే నాకైతే అంతగా ఏం అనిపించలేదు. ఏమంటారు 3-4 క్యూ లైన్లలో ఎక్కడైతే జనాలు అయితే కూర్చోన్నారు. ఈ పక్కనే మనకైతే సివిల్ దర్శనం ఉంటుంది అనమాట. ఎవరైతే మాల వేయకుండా ఉంటారో అయ్యప్ప స్వాములు వాళ్ళు ఆ ద్వారా వెళ్ళి అయ్యప్ప స్వామి అయితే దర్శనం చేసుకోవచ్చు. స్వాములంతా నడిచి అలసిపోయి మా స్వాములు అయితే కింద కూర్చొని నిద్రపోతున్నారు అనమాట అదే క్యూ లైన్లలో మా స్వాములంతా వచ్చేసి. సో మీరు కూడా కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు. దొరికినప్పుడల్లా ఈ విధంగా రెస్ట్ తీసుకుంటారు. ఎట్టకేలకు మాకు రావాల్సిన టైం వచ్చేసింది అనమాట. మన బంగారు పడిమెట్లు 18 మెట్లు దగ్గరకైతే మనల్ని అయితే వదిలేరనమాట. సో ఆ విధంగా మనమైతే ఇక్కడ నుంచి ఫోన్లు అయితే తీసుకుని వెళ్ళచ్చు. బట్ స్టెప్స్ ఎక్కేటప్పుడు ఫోన్లు రికార్డ్ చేస్తే ఖచ్చితంగా ఫోన్లు తీసేసుకుంటారు. నా ముందర ఒక ఫోన్ తీసేసుకున్నారంట ఒక స్వామిది. సో అదేవిధంగా మనం తెచ్చిన ఒక కొబ్బరికాయ అక్కడ కొట్టేసి మేమైతే దర్శనం రష్ ఎక్కువగా ఉండడం వల్ల అభిషేకం టైం కావడంలో సివిల్ స్వాముల దర్శనం రూట్ ద్వారా మమ్మల్ని పంపించారు. సివిల్ స్వాములు ఈ విధంగానే అనమాట వచ్చేది. ఈ రూట్లోంచి కిందికి దిగి అలా ముందరకు వచ్చి అలా పైకి ఎక్కుతారనమాట. రష్ ఎక్కువగా ఉండడం వల్ల మమ్మల్ని అయితే ఈ విధంగా వదిలేరు. మాకైతే దర్శనం అయితే సూపర్గా అనిపించింది. ఎందుకంటే 1 కాదు 2 కాదు నేనైతే 3 సార్లు ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నాను అనమాట. వర్షం పడడం వల్ల ఎవరు పట్టించుకోలేదు. అదేవిధంగా క్యూ లైన్ దూకి మళ్ళీ 2 సార్లు వెళ్ళి ఆ స్వామిని అయితే బ్రహ్మాండంగా బీభత్సంగా దర్శనం చేసుకుని మన జన్మ అయితే ధన్యం అయిపోయింది అనిపించింది అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి స్వామి వాళ్ళందరూ దర్శనం చేసుకుంటూ ముందరకు వస్తున్నారు. ఆ చివరి లైన్లో వస్తే వాళ్ళందరూ లాగేస్తున్నారు అనమాట. ఈ విధంగా తెచ్చిన ఇరుములన్నీ జాగ్రత్తగా కింద పెట్టి గురుస్వామి ఆధ్వర్యంలో ఆ ఇరుములన్నీ జాగ్రత్తగా విప్పి
వాటిలో ఉన్నటువంటి మాలికాపురంకి తెచ్చినటువంటి ముడుపులు ఉంటాయి కదా, జాకెట్టు, చీర, లేదంటే మనం ఏదైనా లోపల సెట్ తెచ్చుంటారు, అవి బియ్యము, మనకు పెట్టిన అమౌంట్, డబ్బులు అంతా తీసి ఆ నెయ్యి టెంకాయలు స్వామికి సమర్పించినటువన్నీ తీసి డబ్బులంతా తీసి ఒక దగ్గర పెట్టుకొని, ఇక్కడ అమౌంట్ అంటే మనం ఇరుముడు కట్టేటప్పుడు మనతో పాటు పిలిచిన స్వాములు వచ్చేసి మనకు కొద్దిగా బియ్యము, అదేవిధంగా పిరిగేడులో కొద్దిగా డబ్బులైతే వేస్తారు కదా, అదనమాట. ఆ అమౌంట్ మీరు దయచేసి వాడుకోవద్దు. సో దాన్ని మనం జాగ్రత్తగా అలాగే తీసుకొని పోయి ఉండిలో అయితే వేయాలన్నమాట. సో అది దేవుని కోసం ఇచ్చిన అమౌంట్. సో కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా అక్కడే వేసేయాలి. అదేవిధంగా మీరు ఏదైనా సరే ముడుపులు పాటు తెచ్చుకున్నా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆ ముడుపుల్ని ఉండిలో సమర్పించేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మర్చిపోతాం అనమాట, లేదంటే ఆ డబ్బులు వాడేయడం కానీ అట్లాంటివి అయితే చేయొద్దండి. అదేవిధంగా మనం ఇరుముడు తెచ్చిన కొద్దిగా బియ్యం అయితే కొన్ని తీసుకొని మనమైతే ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ స్వామివారికి అరవాన ప్రసాదం పెడతాం కదా, సో దాంతో పాటుగా మనమైతే దీన్ని బెల్లం, అదేవిధంగా బెల్లం పాయసం లాగా చేసుకొని మనమైతే ఆ స్వామివారికి పళ్ళెం వేసుకొని కొబ్బరికాయ కొట్టుకునే దానికైతే యూస్ చేయాలన్నమాట. సో కాబట్టి కొద్దిగా మర్చిపోకుండా ఈ బియ్యం కూడా ఇక్కడ నుంచి కొన్ని అయితే తీసుకుని వెళ్ళండి. ఈ విధంగా మనం సేకరించిన బియ్యము, నెయ్యి టెంకాయ అవన్నీ తీసుకొని జాగ్రత్తగా కొబ్బరికాయ పగలగొట్టి, నెయ్యి అయితే మీరు అక్కడ వేసేయచ్చు. లేదంటే మీరు తీసుకునే నెయ్యి మీకు ఇక్కడ క్యారీలు దొరుకుతాయి అన్నమాట. ఒకటి రూ. 100, 200 అలాగా క్యారీలలో కొద్దిగా నెయ్యి తీసుకొని మీరు లోపలికి వెళ్ళినట్టయితే అభిషేకం నెయ్యి ఇస్తారన్నమాట. రూ. 100 అమౌంట్ ఇచ్చినట్టయితే ఈ నెయ్యి తీసుకొని మీకు అభిషేకం నెయ్యి అని ఇస్తారు, లేదంటే రూ. 100 డబ్బులు ఇస్తే మీకు నెయ్యి అయితే ఇస్తారు. సో దాన్ని తీసుకొని వచ్చి మనమైతే ప్రసాదం లేచ్చు. నాకైతే నిజంగా నా కొబ్బరికాయల నెయ్యి అలాగే గడ్డ కట్టేసింది అనమాట. ఉంటా నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది, మనసుకైతే సంతృప్తిగా కనిపించింది అనమాట. ఈ విధంగా నేను 2 కొబ్బరికాయలు అయితే తీసుకుని పోవడం జరిగింది. అంటే 2 నెయ్యి కాయలు, 2 ఇరుముళ్ళు తీసుకున్నాను అనమాట నేను. ఒకటి వేరేది మొక్కున్నాను ముడుపు కోసము, దాన్ని కూడా తీసుకుని వెళ్ళాను అనమాట. సో ఈ విధంగా నా 2 కొబ్బరికాయలు నిజంగా చాలా గడ్డగా కట్టాయి అనమాట నెయ్యి. ఈ విధంగా మనం ఇరుముడిలో తెచ్చినటువంటి కొబ్బరికాయ, అదేవిధంగా జాకెట్ పీసు, సెట్ అన్నీ మనకైతే అమ్మవారికి సమర్పించి కొబ్బరికాయ చుట్టూ పొర్లించి, అదేవిధంగా నిమ్మకాయలు కూడా ఉంటాయి కదా, అవన్నీ అక్కడ వేసి, సో మీరు దొర్లించిన కొబ్బరికాయలు వీళ్ళు మళ్ళీ తీసుకొని వచ్చి కన్నెమూల మహాగణపతి దగ్గర, అదేవిధంగా శరంగుతి దగ్గర పసుపూసిన అమ్ముతున్నారు కదా, అవి వీళ్ళు మళ్ళీ రీలు అమ్ముతున్నారు అనమాట. నాకైతే గుడి వ్యూ చాలా అనిపించింది సాయంత్రం పూట, నిజంగా సూపర్గా కనిపించింది. ఆ లైట్ ఎఫెక్ట్స్, అదేవిధంగా వర్షం పడుతూ ఉంటే పక్కన భస్మగోళం అయితే భగభగ మండుతుంది అనమాట. మనం కొట్టిన నెయ్యి కొబ్బరికాయలను తీసుకుని వచ్చి జాగ్రత్తగా ఆ గోళంలో బేసేసి, అదేవిధంగా ఆ దేవుని దర్శించుకుంటూ ఆ స్మరణలతో శబరిమల మొత్తం అట్టుడుకుతుంటే నిజంగా నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది, జన్మ ధన్యమైనట్టు అనిపించింది అనమాట. సో ఆ గుడి పక్కన మనకైతే అరవణ ప్రసాదము, అప్పము, అదేవిధంగా అభిషేకము, విభూది అనేవి అన్నీ అమ్ముతుంటారనమాట. ఆ పక్కనే అరవాన పాయసం కూడా దొరుకుతుంది మీకు. నిజంగా సాయంత్రం పూట గుడి వ్యూ అయితే సూపర్గా అనిపించింది. సో మీరు చెప్పనా, మీరైతే ప్రసాదాలు తీసుకోవాలంటే క్రెడిట్ కార్డు తీసుకుని పోండి, లేదా డెబిట్ కార్డు తీసుకుని పోండి, ఫాస్ట్గా తీసుకోవచ్చు. లేదంటే యూపీఐ అయితే చాలా లేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడే మనకైతే గుడి బ్యాక్ సైడ్ అయితే అన్నదాన ప్రసాదం జరుగుతుంటుంది. సో నిత్యంగా మీరైతే తినాలనుకుంటే అక్కడికి వచ్చి అన్నదానం అయితే చేయొచ్చు అనమాట. నిజంగా ఇక్కడే మనకైతే పాయసం కూడా అమ్ముతారనమాట, మీరు తీసుకోవచ్చు. పాయసం ఒక్కొక్కటి రూ. 10, రూ. 100కి 10 పీసులు అయితే వస్తాయన్నమాట. రూ. 10 బాక్స్ ఎక్స్ట్రా తీసుకుంటారు. అరవాన ప్రసాదం కూడా ఒక్కొక్క డబ్బా రూ. 100, అదేవిధంగా అప్పం రూ. 50 తీసుకుంటున్నారు. సో మీరు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని అది వచ్చి ఇక్కడ చూపిస్తే ఇస్తారు, లేదంటే మీరు ఇక్కడ అమౌంట్ ఇచ్చినా తీసుకోవచ్చు. నిజంగా అందరూ అన్న ప్రసాదాల కోసం ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు అనమాట. నిజంగా ఒక్కసారి ఇక్కడ అన్నం తినాలనిపించి నేనైతే తినేదానికి వచ్చేసాను అనమాట. సో ఆ విధంగా మాకైతే దేవునికి దర్శనం 3 సార్లు చేసుకుని బీభత్సంగా ఆ రెండో మార్గం ఉంది కదా, కిందికి డోలీలు వచ్చే మార్గం, ట్రాక్టర్లు వచ్చే మార్గం, ఆ ద్వారుగున్నా మేమైతే కిందికి దిగేది స్టార్ట్ చేసాము. చూడండి వీళ్ళైతే ఎంత తలుపు లేకుండా పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నారనమాట. మేమైతే చాలా అలసిపోయాము. సో నిజంగా మాకైతే జన్మ ధన్యమని అనిపించింది అనమాట. మేమైతే కిందికి 1 గంటలో దిగేసాము. దిగేసి వెంటనే మళ్ళీ బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి బస్ పట్టుకొని మనమైతే మళ్ళీ నిలక్కల్ దగ్గరికి వెళ్ళాలి, మా వెహికల్ దగ్గరికి. నిజంగా మా శబరిమల యాత్ర అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా మేమైతే రౌండ్ ట్రిప్ తిరగాలన్నమాట. రామేశ్వరము, మధురై అక్కడంతా వెళ్ళాలి. చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం. దయచేసి మన వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి, మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామియే శరణమయ్యప్ప.